గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సంక్రాంతికి వచ్చారు, కొట్టారు, మంచిగా మీ డిప్ప పగలగొట్టించుకున్నారు. వెంకటేష్ గారికి అర్ధరాత్రి ఆనందం ఎక్కువైంది, నాకు తల పగిలిపోయింది. నిజంగా సార్ చెప్పాలంటే బాగా ఫుల్ హ్యాపీ నేనైతే. ఎందుకంటే 30 సంవత్సరాలండి. జనరల్గా 30 years ఇండస్ట్రీ మన పృథ్వీ గారిని చెప్తారు కదా. అవును. బట్ రియల్ లైఫ్లో నేను 30 years ఇండస్ట్రీ. ఓకే. 30 సంవత్సరాలుగా సినిమా ఫీల్డ్లో లైఫ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నా. ఇప్పుడు చిన్న గుర్తింపు, మళ్ళీ ఇది పెద్ద గుర్తింపు కూడా కాదు. చూడగానే ఏమండి మనం చేసారు బాగానే ఉంది అంటే, మొన్నటిదాకా నేను ఏదైనా ఓపెనింగ్కి వెళ్ళినా లేదా ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎవరిని పట్టుకుంటే వేషం వస్తుంది, కో డైరెక్టర్ని పట్టుకుందామా, రైటర్ గారిని పట్టుకుందామా, డైరెక్టర్ని బతినాడుకుందామా అని, సార్ నమస్తే సార్ నేను ఆర్టిస్ట్ అండి ఇట్లా చెప్పుకోవడం ఇదంతా ఉండేది. ఇప్పుడు భగవంతుడి దయ వల్ల సంక్రాంతికి వస్తున్నాం సినిమా దయ వల్ల, ఎస్పెషల్లీ సార్ ఆ సినిమాలో నాకు వేషం ఇచ్చిన అనిల్ రావుపూడి గారి డైరెక్టర్ గారి సపోర్ట్ వల్ల నాకు ఇప్పుడు దాన్ని దాటి అనమాట. ఓకే. ఇప్పుడు ఏ సినిమా ఓపెనింగ్కి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా వెళ్ళగానే ముందు అక్కడ ఎవరో ఒకరు గుర్తిస్తున్నారు. గుర్తుపట్టి సార్ బాగా చేశారండి, ఏదో చిన్న వేషం, చిన్నదా పెద్దగా సార్ మీరు పర్ఫెక్ట్గా చేశారు, మీరు ఆర్టిస్టు, మంచి ఆర్టిస్ట్ మాకు అర్థమైపోతుంది అని చిన్న గుర్తింపు వస్తుంది. ఏంటి సార్ మీ క్యారెక్టర్ పేరు వెంకటరా ఏంటది? కాదండి, సుబిగాడు. సుబిగడ ఎరా సుబిగా అని చెప్పేసి బుల్రాజ్ అంటూ ఉంటే నిజమండి. అసలు ఆ పిల్లాడు వాడు ఏం కుమ్మేశాడండి బాబు, మామూలు కాదు. లొకేషన్లోనే వాడు డైరెక్టర్ గారు ఏం చెప్తుంది వెంటనే బాగా చేశాడు. నేను ఆ రోజు అనుకున్నా ఈ పిల్లాడు ఈ సినిమాలో డెఫినెట్గా క్లిక్ అవుతాడు, ఈ అబ్బాయి కాంబినేషన్ నేను చేస్తున్నాం కాబట్టి. అది మేము 5 అండి, ఇక్కడ హైదరాబాద్ నుంచి పొలాచికి 5 పిలిపించారు, 5 జెంట్స్ 5 లేడీస్, 10 మంది గుంపులో గోవింద. చెప్పారు ముందే, ఏమండి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, పాపం రాజేష్ గారు ఏడి అని, రాజేష్ గారు మీరు రండి, డైలాగ్స్ ఏముంటాయో ఏంటో తెలియదు, మళ్ళీ మీరు నిరుత్సాహపడతారేమో ఏదో ఊహించుకొని 5 మీరు ఒకరు రండి అన్నారు. పర్లేదు సార్ అని వెళ్ళిపోయాను అంతే. నేను పోతూనే నాకు ఒక క్యారెక్టర్ ఉంటే నాకు నేను డిజైన్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఒకప్పుడు నాటకాలు డైరెక్టర్ అండి, నియర్ బై ఒక 600 నాటకాలు డైరెక్షన్ చేశా, యాక్ట్ చేశా, కొన్ని నాటకాలు రాసాం, విలేజ్ కమర్షియల్ నాటకాలు. పరిషత్ ఆర్టిస్ట్ని, గోళ్లపాటి నాగేశ్వర గారు మా గురువు గారు, బ్రహ్మలోకటో యమలోకమయ్య భూలోకం సినిమా డైరెక్టర్ ఆయన. ఫస్ట్ ఆయన శ్రీరామచంద్రుడు పెళ్ళాల మాట వినరకు కథ ఇచ్చారు. తర్వాత ఈ సినిమా మన శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్, శ్రీకాంత్ మీరాజాస్మిన్ వాళ్ళు, దానికి ఆయన డైలాగ్స్ రాశాడు. తర్వాత ఈ సినిమా శివాజీ గారితో డైరెక్ట్ చేశారు. నాకు స్టేజ్లో ఆయన గురుగారు, ఇది పరిషత్ నాటక రంగంలో. ఓకే. పరిషత్తు ఆయన గురుగారు. ఆయన దగ్గర నేను కిషోర్ అని ఒక గీతోపదేశం నాటికలో కామెడీ క్యారెక్టర్, దానికి నాకు కాకినాడలో, ఒరిస్సా బర్హంపూర్లో ఇట్లా కొన్ని చోట్ల కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవార్డ్స్ వచ్చాయి. అది పరిషత్ రంగంలో ఆయన నా గురుగారు. ఇక విలేజ్ కమర్షియల్ నాటకాలకు వస్తే నాకు ఎవరు లేరు, నేనే గురువు, నేనే అన్ని. అది పల్లెటూళ్ళలో నాటకాలు కదా, ఆటోమేటిక్గా బై జీన్స్ మా నాన్నగారు పౌరాణిక ఆర్టిస్ట్ కావటం వల్ల రక్తంలో ఉంది, అది ఆటోమేటిక్గా చేసాం. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన 5 కూడా మంచి ఆ గుర్తింపు ఉన్న క్యారెక్టర్స్ అనేది కూడా ఇచ్చి ఆ ఎపిసోడ్ అసలు బ్లాక్ బస్టర్ అయ్యేలా చేసేసారు. మామూలు కదండి. అండ్ మీరు ఈరోజు ఆనందానికి కూడా నిజమండి. మీకు దానికి ఒక చిన్న విషయం ఒకటి చెప్తానండి. మేము 5 వెళ్ళాం కదా, నేను పోతూ రామరాజు కాటన్లో అంచు పంచలు, పై పంచలు, ఖద్దరు చొక్కాలు కొనుక్కొని పోయా, ఆర్నమెంట్స్ గోల్డ్ గిల్లు తీసుకొని ఏదో అనుకుని. తీరా అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంటు అది కాదండి చెప్పేసి పిలిచి ఇతనికి పాత డ్రెస్ వేయండి అన్నారు. ఇదేంద్రా బాబు, నేను 10,000 పెట్టి రామరాజు కాటన్ డ్రెస్సులు కొనుక్కొని వచ్చాను, కనీసం సరే డైలాగులు వస్తాయి రావా. విషయం నేను కొంచెం హైట్ తక్కువ కదండి, 5'5" హైట్ నేను. నాకు పక్కన వాళ్ళంతా హైట్ పర్సన్స్, ఒక ఆయన 6 feet ఉంటాడు, ఒక అతను 5'10" ఉంటాడు. ఇట్లా వీళ్ళ మధ్యలో నేను కనపడను, ఏదో కాస్త ఈ డెకరేషన్ ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇట్లా ఏంటని కొంచెం డల్ పడ్డా. కానీ ఆ కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత ఈయనకి తలకు కట్టు కట్టండి అన్నారు. తలకు కట్టు కట్టండి అని ఎప్పుడైతే అసోసియేట్ చందు గారు మేకప్ మ్యాన్తో చెప్పాడో నాకు అర్థమైంది. నేను నాటకాలు ఇవన్నీ చేశాను కదా, అంటే ఏదో ఉంది ఇక్కడ. నాకు తలకు కట్టు కడుతున్నారంటే ఈ 5 నాకు ప్రయారిటీ ఉంది, ఏదో నాకు దెబ్బ తగిలి ఉంటుంది, కట్టు కట్టారు అంటే ఏదో ప్రాబ్లం ఉంటుంది. అంటే అసలు సీన్ ఏంటి, ఎవరితో మాకేం చెప్పలా. నైట్ అంతా జర్నీ చేసి వెళ్ళాం, మార్నింగ్ లొకేషన్కి వెళ్ళిపోయాం అనమాట. అవి కట్టు కట్టారు. నెక్స్ట్ అంటే డైరెక్టర్ పిలుస్తున్నారు, అందరూ వెళ్ళిపోయాం. ఆయన పిలిచేశారు, చక్కగా పిలిచి రండి అని చెప్పేసి సీన్ చెప్పారు. ముందు వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ ఇట్లా మిద్దెల మీద డ్యాన్స్ చేస్తుంటే ఆయన కాలు తగిలి పెంకు పడుతుంది,
మీ తల పగులుతుంది అది అని చెప్పారు. ఓహో అమ్మాయి అంటే వెంకటేష్ గారితో నాకు ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు మీకు తల పగిలింది, దెబ్బ తగిలింది, మీకు రక్తం కారుతుంది, ఇప్పుడు కూడా అది రెడ్ వేసారు పైన రెడ్ ఉండాలి చెప్పారు డైరెక్టర్. ఓకే మీకు మంట పుడుతుంది, మీ కోపం, మీ మంట, మీ నొప్పి ఈయన చూపించాలి వెంకటేష్ గారి మీద. వెంకటేష్ గారు ఎదురుగా నిలబడి ఉంటారు, ఆయన బట్టలు తింటూ ఉంటాడు. ఆయన మీరు కోపంగా చూడాలి. కంప్లైంట్స్ పంచాయతీకి వచ్చారు మీరు, యా వాళ్ళ మామ మురళీధర్ ఆయన దగ్గరికి వచ్చారు పంచాయతీ కోసం. పెద్దరాజు గారి దగ్గరికి వచ్చారు, ఈయన చిన్నరాజు. ఆ బుల్రాజు విషయం చెప్పాలి మాకు ఫస్ట్ ముందు ఇంతవరకు చెప్పారా. ఇప్పుడు మీరు వాళ్ళు పాడిన పాట గోదావరి గట్టు మీద రామశిలకవే జింక్ నక్క నక్క జింక్ నక్క అని ఆయన నోటితో పాడి ఈ పాట రికార్డ్ చేస్తాం, మీరు డ్యాన్స్ కుమ్మేయాలన్నాడు ఆయన. డైరెక్టర్ ఇదే మాట ఉంది, మీరు కుమ్మేయాలి అంటే ఆయన మీద ఉన్న కోపం, పంచాయతీకి వచ్చిన ఆవేశం, ఇది మొత్తం మీ తల కట్టుకుంటున్నారు. మీ పేరు శ్రీనివాస్ గారు, మీలో కనపడాలి బాగా, మీరు బాగా మెయిన్, మీరు మీదే ప్రాబ్లం, దెబ్బతలు మీకే అన్నాడు. సరే సార్ ఆ రికార్డ్ ఆన్ చేశారు, అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. నేను నిలబడి 1 2 3 4 5 6 7 8 కౌంటింగ్ అంటే నేను డ్యాన్స్ టచ్ ఉంది నాకు చిన్నప్పటి నుంచి, స్కూల్ డేస్ నుంచే మనకు క్లాసికల్ డ్యాన్స్ చూసి కొంచెం అట్లా ఉన్నాయి. తర్వాత స్టేజ్ నాటకాలు డ్యాన్స్ మాస్టర్ని, ఇక్కడికి వచ్చినా కూడా నాకు ఆ డ్యాన్స్ టచ్ ఉంది. సో నేను దాన్ని దాచుకొని అదేం చెప్పకుండా ఏమీ తెలియని ఎరిపప్పలాగా నేను నిలబడి చేస్తూ ఉంటే, ఏమండే మీరు ప్రాక్టీస్ చేయండి, అసలే లావుకున్నారు మీరు, మీరు బాగా చేయాలి ప్రాక్టీస్, మీరే బాగా చేయాలి. చేస్తాను సార్ మొదలెట్టారు. ఒక 5-6 టేకులు అంటే ఒక టేకులు ఒకళ్ళు తప్పు చేయడం, ఇంకొక టేకులు ఇంకొకళ్ళు తప్పు చేయటం, ఇవి కామనే. ఎక్కడైనా అందరూ ఒకేసారి సింక్లో చేయడం, మనం ప్రొఫెషనల్ డాన్సర్సా ఆర్టిస్టులు తలా ఒక మిస్టేక్, అలా ఒక్కో మిస్టేక్ దొరుకుతూ ఉంటే నేను రెక్టిఫై చేసుకుంటూ బెటర్మెంట్ చేసుకుంటూ అసలు ఇక ఫైనల్ అంటే 2-3 టేకులు ఓకేని, ఒక 10 టేకులు మొత్తం వాటిలో 2-3 టేకులు ఓకేని. ఈ 2-3 టేకులు నేనైతే పర్ఫెక్ట్గా సెట్ చేశాను. అయిపోగానే డైరెక్టర్ గారు వచ్చేసి, ఏమండే మీరు లావున్నారు, పొట్టుకున్నారు, మీరు డ్యాన్స్ చేయలేరు అని అనుకోని, ఏమండి కుమ్మేశారని మీరు డ్యాన్స్ బ్రహ్మాండంగా సూపర్ అండి ప్రమాణం చేశారన్నాడు. నాకు నిజం సార్ అంటే ఏదో ఒక విషయం నలుగురిలో ఒకళ్ళు అని వచ్చి నాకు కట్టుకట్టి నాకు ప్రయారిటీ రావడం, డాన్స్ అని సార్ అనగా నాకు లోపల నేను ఊహించుకున్నా, ఓకే మనకు పేరు వస్తుంది. అది ఆయన అప్రిషియేట్ చేశారు. ఇక అప్పటికే బ్రేక్ అయిపోయింది. తర్వాత బ్రేక్ తర్వాత డైలాగ్ పార్ట్ వచ్చింది. వాస్తవంగా తలా ఒక డైలాగు ఏదో అని రాశారు వాళ్ళు. కానీ తర్వాత సూర్య గారు అని అసోసియేట్ గారు వచ్చి పిలిచి, ఏమండి ఇట్లా నుంచి పిలిచి డైలాగ్ చెప్తున్నారు, చిన్న చిన్న కొట్టివేతలు ఉన్నాయి, కరెక్షన్స్ చేంజెస్. నేను అడిగి ఏంటి సార్ అంటే, ఏదైనా మీరు డ్యాన్స్ బాగా వేశారు కదా, అదొక కొంచెం మీకు చేంజ్ చేసేయాలండి, ఆ మిగతా వాళ్ళని పక్కన పెట్టారు, వాళ్ళు ఉంటారు ఫ్రేమ్లో అంతే, డైలాగులు మీకు ఎక్కువనే అన్నారు. అలా నాకు 4 డైలాగులు నాకు రాసి, ఒక డైలాగు అప్పలరాజు అనే క్యారెక్టర్, అతను ఇదే నా అప్పడాలు ఓడియాలని కాళ్ళు తీసేయాలని ఒక డైలాగ్ అతను ఉంటుంది, అతనికి మా ఇద్దరికి ఇచ్చారు, నాకు బాగా ప్రయత్నించారు.